యాక్చువల్గా సార్ ఒక మేబీ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నారు సార్ ఒక టైంలో. వారు ఉన్నప్పుడు వరంగల్లో ఒక ఎపిసోడ్ జరిగింది సార్. యాసిడ్ దాడితో ఆ, అమ్మాయికి ఏదో ప్రపోజ్ చేస్తే అది చిన్న పెట్టి కేసు అయ్యి తర్వాత ఆ, పోలీసు వాళ్ళు లైట్గా దాన్ని తీసుకున్నారని చెప్పో వాడు అమ్మాయి రెఫ్యూజ్ చేస్తుందని యాసిడ్ పోసి చంపేస్తారు ఏదో అవుతుంది. తర్వాత దే సఫర్డ్ సమ్ ఎన్కౌంటర్. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ చెప్తుంది మనకి ఈ ఎపిసోడ్. ఒక పర్టికులర్ ఏజ్లో ఎనీ హ్యూమన్ బీయింగ్కి ఈ హార్ట్లోంచి ఒక ఫీలింగ్ క్రియేట్ అవ్వడం అనేది క్వైట్ న్యాచురల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అన్యూజువల్. దానికి మనకు స్కూల్స్లో కాలేజెస్లో ఆ ఫీలింగ్కి రెస్పాన్స్ అనేది ఏ బుక్లో రాసలేదు అసలు. మనిషి మైండ్ బట్టి ఒకలా రెస్పాండ్ అవుతాడు. బట్ వాట్ షుడ్ బి ద మోస్ట్ ఐడియల్ అండ్ యాక్సెప్టబుల్ వే ఆఫ్ ఏ రెస్పాన్స్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇంత పెద్ద సిస్టమ్ క్రియేట్ చేసి ఒక ఫీలింగ్ వస్తే నువ్వు ఒక వెన్యూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఇంత డేంజరస్గా ఉంటాయని చెప్పేది నేను చెప్పిన ఇందాక ఆ వరంగల్ ఎపిసోడ్, యాసిడ్ ఎపిసోడ్. అబ్బాయి ఫీలింగ్ తప్పు కాదు, కానీ వాడి రెస్పాన్స్ తప్పు. సో ఆ రెస్పాన్స్ ఎలా ఉంటే కరెక్ట్ అనే ఒక ఒపీనియన్తో రాసిన స్టోరీ ఇదంతే. ఐ క్లియర్ సార్? అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం జాబ్ I resigned. Now I am practicing, sir. Okay. I was a district judge for some time. Now I resigned. Now I'm practicing as an high court advocate. ఓకే. ధన్య గారు